కానీ కేసీఆర్ అంతా మంచోడిని కాదు అంటున్నాడు కదా. ఇప్పుడు ఆయనకైనా దుర్మార్గుడే ప్రకటించుకున్నాడు కదా పాపం. ఆయనకి ఏదో అయి ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న సినిమా ఏంటంటే, ఒక రాజు ఉండేది సార్, ఫిలిప్స్ అని ఒక రాజు ఉండేది. చాలా దుర్మార్గంగా ప్రజలను పరిపాలించాడు, భయంకరంగా ప్రజలను హింసించాడు ఫ్రాన్స్లో. ఆయన కొడుకు పేరు డ్రాకులా. చనిపోయే ముందు కొడుకు డ్రాకులాని పిలిచి ఏమన్నాడంటే, బిడ్డ నేను నా అంతిమ దినం స్టార్ట్ అయిపోయింది, ఇక నేను మరణశేఖ దగ్గరగా ఉన్నాను, నాది ఒకటే ఒక కోరిక అన్నాడు. కొడుకు అడిగాడు, ఏంటిది ఆయన నీ కోరిక అని. ఏం లేదు, నేను చనిపోయినాక నేను చాలా మంచోడిని అని ప్రజలు అనుకోవాలి, నువ్వేం చేస్తావో చేయమన్నాడు. ఆయనను మంచోడని ప్రజలు అనుకునే అవకాశం లేదు, ఎందుకంటే అంత దుర్మార్గంగా పరిపాలించాడు కాబట్టి. అప్పుడు కొడుకే చేసినట్టు బయటకు వచ్చి వాళ్ళ నాయన కన్నా దుర్మార్గంగా పరిపాలించడం మొదలుపెట్టాడు. ఓకే. అప్పుడు ప్రజలు ఏమనుకున్నారు, అరే ఈయనకైనా వాళ్ళ ఆయనే మంచుకుండే, వాళ్ళ ఆయనే మంచోడుండే అనుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ కథ గట్లా ఉన్నది. కేసీఆర్ వేరు కాదు సార్. ఎందుకంటే కేసీఆర్ గారు 2014లో పవర్లోకి వచ్చాడు. వచ్చిన వెంట నుంచి ఈయన వాడితో ఉన్నాడు కదా, వచ్చిన వెంట నుంచి మంత్రివర్గంలో ఉన్నాడు కదా, డెసిషన్ మేకరే కదా. కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయంలో మంచి అయినా చెడైనా కేటీఆర్ గారి పాత్ర ఉంటుంది. కేసీఆర్ గారి ఫెయిల్యూర్లో కేటీఆర్ ఉంటాడు, కేసీఆర్ సక్సెస్లో కేటీఆర్ ఉంటాడు. కాబట్టి కేటీఆర్ వేరు మేము చూడట్లేదు. కాబట్టి ఆయన ఏదో మా నాయన కన్నా నేను భిన్నమైన వాడిని చెప్పుకునే క్రమం, మంచోడా చెడ్డోడా చెప్పుకునే క్రమంలో ప్రజలు ఎవరు విశ్వసించేందుకు సిద్ధంగా లేదు. ఎందుకోసం అంటే కేటీఆర్ అనేవాళ్ళు వాళ్ళకున్న అహంకారం భావజాలానికి, ప్రజల శ్రమ మీద ప్రజల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణకి రిప్రజెంటేటివ్గా బయటకు వచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్కి బొమ్మ బొరుసులే. కాబట్టి మా నాయనకన్నా నేను మంచోడని చెప్పుకోవడం, మా నాయనకన్నా మేము చెడ్డోడని చెప్పుకోవడంలో అర్థం లేదు. రైట్. దాంతోపాటు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కిషన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య కొంత మాటల యుద్ధం కనిపించింది. సో మెట్రో కావచ్చు, రాష్ట్ర అభివృద్ధికి కిషన్ రెడ్డి ఏం సహకరించట్లేదు అనేటువంటి మాటలు చూసినాం. కానీ ఎప్పుడైతే కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయారో, అక్కడ మెట్రోకు ఒక అడుగు ముందుకేసిరో, అప్పుడు కేటీఆర్ కామెంట్ చేసిండు, ఇదొక 30,000 కోట్ల రూపాయల స్కాము, రేవంత్ రెడ్డి తన భామార్దులకు తన అన్నదమ్ములకు కట్టబెట్టేందుకే ఈ మెట్రోను తెర మీద తీసుకొచ్చినని ఒక పెద్ద బాంబు పేల్చారు. ఏం చెప్తారు సార్ దీనికి? కేటీఆర్ పూర్తిగా ఫ్రస్ట్రేషన్లో ఉన్న విషయం ఆయన స్టేట్మెంట్ ద్వారా అర్థమైంది సార్. 2 విషయాలు సార్. అసలు మెట్రో ఎవరి హయాంలో స్టార్ట్ అయింది? రాజశేఖర రెడ్డి గారి టైంలో స్టార్ట్ అయింది, కాంగ్రెస్ ప్రాజెక్టే. తర్వాత అది టీఆర్ఎస్ కంటిన్యూ చేసింది, అంటే ఎలాంటివి చేసింది. అప్పుడు ప్రభుత్వంలో వీళ్ళు చేసింది కూడా ఏమీ లేదు. దాని తర్వాత మెట్రో సెకండ్ ఫేజ్ స్టార్ట్ కావాలి. మెట్రో సెకండ్ ఫేజ్ను స్టార్ట్ చేసే ప్రయత్నాన్ని టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఎప్పుడు చేయలేదు. తర్వాత ఎలాంటి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఫీల్డ్ నుంచి, ప్రభుత్వ పరంగా మేము తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి పబ్లిక్ సెక్టర్ అనుకునే వాళ్ళం. జపాన్ నుంచి రుణాన్ని కేంద్రం ఏదో రూపంలో అది ఎందుకో పోయింది. ఇప్పుడు మళ్ళీ మనకు ఎస్బీఐ రోడ్స్ మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము. ఈరోజు కిషన్ రెడ్డి గారు సీనియర్ బీజేపీ నేతనే కాదు, వారు చాలా సుదీర్ఘకాలం అంటే నాకు తెలిసి రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి అంతకాలం మంత్రిగా కొనసాగిన వ్యక్తి బీజేపీలో మరెవరు లేరు. ఆయన బాధ్యత కూడా ఉంది. కాబట్టి మేము కేసీఆర్ గారు 4 వైపుల నుంచి మేము భావజాల పరంగా ముట్టడి చేశాము. మేము నీ బాధ్యత అని చెప్పాము. మేము తీసుకుపోయినాక లాస్ట్ ఏమైంది, ఢిల్లీలో ఈ బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా మేమే తీసుకుంటాం. సెకండ్ ఫేజ్ పక్కన పెట్టాడు, ఫస్ట్ ఫేజ్లో ఇంకొన్ని లిటికేషన్స్ లింకులు ఉన్నాయి కదా, వాడు తొలగించే బాధ్యత మేమే తీసుకుంటామన్నారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఏదో టైం బాండ్ పెట్టండి, ఆ టైం బాండ్ పెట్టి ఆ టైం బాండ్ ప్రకారం పూర్తి చేస్తాను హామీ మీరు ఇవ్వండి. ఇది ఒక వర్షన్, ఇదొక అభివృద్ధికరమైన చర్చ, అభివృద్ధి వైపు తీసుకునే చర్చ. రెండోది ఏంటంటే పాపం బీఆర్ఎస్కు రోల్ లేకుండా అయిపోయింది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ చేతుల్లో నెత్తి కాదు వాళ్ళది, కత్తి కాదు వాళ్ళది. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లేరు, స్టేట్ గవర్నమెంట్ లేరు. కాబట్టి వాళ్ళ ప్రమేయం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రిమండలిలో ముఖ్యులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన నిధుల మీద, రాష్ట్రానికి సంబంధించిన పర్మిషన్స్ మీద మాట్లాడుతున్నారు. కాబట్టి బీజేపీ బేసికల్గా మనకి బీఆర్ఎస్ తట్టుకోలేకపోతున్నది. బీజేపీ అనేది మా సిద్ధాంతపరమైన శత్రువు సార్. కేంద్రంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తారేడార్ నుంచి ఐజ్వాల్ వరకు మేము బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్నాం. కానీ అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులు బీజేపీ ఆఫీస్ నుంచి ఇచ్చే డబ్బులు కావు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటా కేంద్రంలో ఉంటుంది. మా వాటా మాకేమని చెప్తున్నాం. మేము 100 రూపాయలు ఇస్తే 45 రూపాయలు ఇవ్వడం రైట్ కాదని చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అనుమతులు మాకు ఇవ్వని చెప్తున్నాం మేము. అదే క్రమంలో దానికోసం సామాధాన భేదండోపాలు ఉపయోగిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు పోయినారు, గౌరవంగా మాట్లాడినారు, గౌరవంగా నిధులు పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రేపు కేంద్రం మాకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుంటే, కేంద్రం తన వాగ్దానాలకు దూరంగా ఉంటే ఖచ్చితంగా కేంద్రం మీద పోరాటం సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ ప్రక్రియ కూడా బీఆర్ఎస్ జీర్ణించుకుని సిద్ధంగా లేదు. కనీసం కేసీఆర్ గారు తన తర్వాత ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అని సంబోధించగా మీరు విన్నారా, నేను విన్నారా?
గంత జలసి ఎందుకు సార్, గంత అసూయ ఎందుకు సార్? కానీ ఇదే మెట్రోను 2028లో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే పనులు స్టార్ట్ అవుతాయని ఒక స్టేట్మెంట్ కూడా కేటీఆర్ ఇచ్చిండు. ఏంది ఎట్లా చూడవచ్చు అంటే అప్పటిదాకా ఆగుతుంది అంటారా? ఏమనుకోవచ్చు ఆయన మాటల్లో? ఇప్పుడైతే నువ్వు ఉపవాసం పండుకో, వారం రోజులతో దానికి తిండి వచ్చినాక తిండి పట్టుకొచ్చినాక నీకు పెడతాన్నట్టుగా ఉన్నది. ఇప్పుడు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ప్రభుత్వాలు వస్తుంటాయి, ప్రభుత్వాలు పోతుంటాయి సార్. కానీ అభివృద్ధి అయితే నిరంతరం జరగాలి కదా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన చేసింది. బీఆర్ఎస్ అయితే మేము వచ్చాం. అభివృద్ధి అయితే కొనసాగాలి కదా, ప్రజలకు కావాల్సిన ఫలితాలు అందాలి కదా. మేము తప్ప మరెవ్వరు చేయొద్దు, మాకు తప్ప మరెవరికి అవకాశం రావద్దని కోరుకోవడమే దుర్మార్గం ఉంది, స్వార్థం ఉంది. అంత స్వార్థంగా అంత దుర్మార్గంగా వాళ్ళు పరిపాలించారు కాబట్టి ప్రజలు 2 చెంపలు వాయించడమే కాకుండా నెత్తి మీద గల ముడికాయలు కొట్టి కింద కూర్చొని పెట్టారు. అంటే రేపు నువ్వు ఎలక్షన్లో ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడినా కేటీఆర్ గారు మాట్లాడినా నమస్తుంటుంది. ఏమంటుందంటే మేము వచ్చినాక చెప్తాం, కౌంట్ డౌన్ అని మొదలు పెడతా ఉంటారు. మీరు కౌంట్ డౌన్ చేసుకుంటే ఉండండి, మేము కౌంట్ అప్ తోటి ముందరికి పోయే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. పాప ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. రేవంత్ రెడ్డి గారు చక్కగా మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఇప్పుడు చక్కగా హిందీ డెవలప్ చేసుకున్నాడు ఆయన. పాప హరీష్ రావు ఇంగ్లీష్ లేదు, హిందీ లేదు కాబట్టి ఆయన ఢిల్లీకి పోలేదు, ఇక్కడే మిగిలిపోయినాడు. తర్వాత కేటీఆర్ గారికి ఇంగ్లీష్ ఉన్నా ఆయన అంతర్జాతీయ సమాజాన్ని ప్రభావితం చేసే ప్రణాళికలు, క్రియేటివ్ థింకింగ్ ఆయనకు లేదు. ఇవన్నింటిని రంగరించుకొని గవర్నమెంట్ స్కూల్లో చదివి ఒక మన తెలంగాణ సమాజంలో ఎవరైతే రియల్ హీరోగా ఎమర్జ్ అవుతారో అట్లా ఎమర్జ్ అయినారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని బీఆర్ఎస్ బృందం భరించలేకపోతుంది. రైట్. ఈ ఎస్బీఐ భూముల వివాదం గురించి కూడా బీఆర్ఎస్ కామెంట్ చేస్తుంది. సో దాని మీద కామెంట్ చేస్తారని ఇప్పుడు ఒక విషయం సార్, మనకేంటంటే ఈరోజు భారతదేశంలో విస్తరణకు అవకాశం ఉన్న నగరం హైదరాబాదే. ఢిల్లీకి యమునా నది, అలాగే పర్యావరణ సమస్యలు ఉన్నాయి. ముంబైలో ఈరోజు నీళ్ళ సమస్య ఉన్నట్టుగా 2-3 రోజుల నుంచి మనం కంటిన్యూగా చూస్తూ ఉన్నాం. కలకత్తా ఎక్స్పాన్షన్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో చెన్నై కూడా పరిమితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎక్స్పాన్షన్కి అవకాశం ఉంది సార్. అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడైతే పరిశ్రమలకు పారిశ్రామిక విస్తరణకి అవకాశం ఉందో వాటిని మేము పరిశ్రమలకు పారిశ్రామిక విస్తరణకు ఉపయోగించుకుందాం అనుకుంటున్నాం. ఎస్బీఐకు సంబంధించిన విషయాలు ఏంటంటే ఒకప్పుడు చాలా రోజుల క్రితము ఆ ప్రాంతం ప్రాముఖ్యత లేని సందర్భంలో ఎస్బీఐ కేటాయించవచ్చు. కానీ ప్రభుత్వం చాలా నిజాయితీగా ఎస్బీఐని కోరింది, మేము షిఫ్ట్ చేస్తాం అక్కడి నుంచి గౌరవంగా, అంతకన్నా ఎక్కువ భూమి కూడా మేము ఇస్తాం, అంతకన్నా ఎక్కువ విలువైన సపోర్ట్ కూడా మేము చేస్తాం, అది మనం బేసికల్గా మనం పరిష్కరించుకుందామని చెప్పారు. కానీ ఎస్బీఐ కనీసం గవర్నమెంట్తో నెగోషియేషన్ చేయకుండా సడన్గా కోర్టుకు వెళ్ళింది. అంటే కోర్టుకు ఎప్పుడు పోతాం సార్? మన ఇంట్లో చిన్న సమస్య వచ్చినా, ఊళ్ళో సమస్య వచ్చినా, మనకి సమాజంతో చిన్న సమస్యలు ఏర్పడ్డా, వ్యక్తులతో సమస్యలు ఏర్పడ్డా పరిష్కారం కోసం మనం పనిచేసి చివరికి కోర్టుకు వెళ్తాం. కానీ ఎస్బీఐ ఇవన్నీ ఏం చేయకుండా డైరెక్ట్ కోర్టుకు పోయింది. మరి మా మీద ఎస్బీఐ రివెంజ్ తీసుకోవాలనుకున్నప్పుడు మేము కూడా మా బాధలు, మాకున్న పరిమితులు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. కాబట్టి మేము ఎస్బీఐ కూడా కోఆపరేషన్ బంద్ చేస్తామని చెప్పాం. సరే, ఎస్బీఐ అధికారులు ఎక్స్ట్రీమ్గా పోలేదు, కోర్టు విత్డ్రా చేసుకున్నట్టుగా నాకు నిన్న ఇప్పుడే ఇంతకుముందు కొంత న్యూస్ నాకు కనబడ్డది. కాబట్టి ఎస్బీఐ పట్ల మేము గౌరవంగానే ఉంటాం. అట్లాగే వాళ్ళ భూములకు సంబంధించిన దాంట్లో ఆల్టర్నేటివ్ గురించి ఆలోచిస్తాం. ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా సామరస్యంగా సమస్య పరిష్కారం కాకుండా చేయాలనేది బీఆర్ఎస్ ఉద్దేశం. కాబట్టి ఆయన ఇద్దరి మధ్యన ఏదేదో ఉంటుంది కదా, మనకు ఎవరెవరో కొట్లాడుకుంటే ఇంకో వచ్చి లాభపడ్డట్టుగా దీని నుంచి ఏదో బెనిఫిట్ తీసుకునే క్రమంలోనే కేటీఆర్ కామెంట్స్.